పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలంటే జిల్లాకు వరప్రదాయనిగా ఉండేటటువంటి జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉండాల్సిందే. రాష్ట్రంలో అనావృష్టి ఏర్పడినప్పటికీ ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వరద నీటితో ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు పండించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదపు టంచులో ఉందా? గేట్లను ఎత్తేటటువంటి రోప్స్ ఎంత మేర బలంగా ఉన్నాయి? షట్టర్ల దగ్గర పెద్ద ఎత్తున లీకేజీలు జరుగుతున్నాయనేటటువంటి ఆరోపణలో వాస్తవాలు ఎంత? ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి ఆరోపణలో నిజాలు ఎంత మేర ఉన్నాయి? వీటిని తెలుసుకునేందుకు టీవీ జూరాల ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంది. జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులపై ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో పడింది. 62 గేట్ల కెపాసిటీతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు దగ్గర గేట్లను తెరిచేటటువంటి రోప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలహీన పడిపోయి కొన్ని గేట్లకు సంబంధించినటువంటి ఈ ఐరన్ రోప్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరద ఇన్ఫ్లో అయితే క్రమంగా పెరుగుతుంది. నిత్యం 1,00,000 క్యూసెక్కులకు తగ్గకుండా వరద అంతా కూడా వచ్చి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గేట్ల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దీంతో ఏదైతే జూరాల ప్రాజెక్టుకు దిగువన ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఒకసారి ప్రాజెక్టు పరిస్థితిని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇటు నుంచి శ్రీశైలం జలాశయం వైపుకు ఈ నీరంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 62 క్లస్టర్ గేట్లు జూరాల ప్రాజెక్టుకు ఉన్నాయి. ఈ 62 క్లస్టర్ గేట్లను కూడా నీటి సామర్థ్యం పెరుగుతున్న కొద్దికి గేట్లను తెరిచి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తుంటారు. సో ప్రస్తుతానికి 1,18,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ క్లస్టర్ గేట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఈ క్లస్టర్ గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోప్స్ పూర్తిగా బలహీన పడిపోయి తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిలో 8 గేట్లకు సంబంధించి ఆ రోప్స్ మార్చేందుకు టెండర్ని కూడా పిలిచినటువంటి పరిస్థితి. సో ఆ 8 గేట్స్కి సంబంధించినటువంటి రోప్స్ మార్చేందుకు పనులు ప్రారంభించేటటువంటి క్రమంలోనే పూర్తిగా ఏదైతే ఈ వరద ఇన్ఫ్లో అంతా కూడా వచ్చి చేరి ప్రాజెక్ట్ అంతా కూడా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఇక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే 2 గేట్ల దగ్గర పూర్తిగా ఈ ఐరన్ రోప్స్ అన్నీ కూడా తెగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. విజువల్స్లో చూసినట్టయితే ఇక్కడ మనకు ఆ బ్లాక్ కలర్లో ఇటు సైడ్ 2 రోప్లు ఇటు సైడ్ 2 రోప్లు ఒక్క క్లస్టర్ గేట్ను ఎత్తేందుకు 4 రోప్స్ ఉంటాయి. ఈ రోప్స్ ఆధారంగానే ఈ గేట్ని ఓపెన్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ గేట్స్ ఎలా ఉంది, ఇక్కడ లీకేజ్లు ఏదైనా జరుగుతుందా లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు ప్రతి గేట్ ముందు ఒక సీసీ కెమెరాను కూడా అమర్చి ఉంటారు. సో ఈ గేట్ల పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉంది. ఇక్కడ పూర్తిగా రోప్స్ అన్నీ కూడా బలహీన పడినటువంటి నేపథ్యంలోనే ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందనేటటువంటి ఒక భయాందోళన పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా ఈ గేట్స్కు సంబంధించినటువంటి రోప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 8 గేట్స్కు సంబంధించినటువంటి రోప్స్ అన్ని కూడా బలహీన పడ్డట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటికే తెగిపోయిన గేట్స్ కూడా ఉన్నాయి. అక్కడికి కూడా మనం వెళ్దాం. ఒకసారి ఆ తెగిపోయిన గేట్స్ను కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందస్తుగా ఇక్కడ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడానికి కారణంగానే ఇదంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా ఏదైతే నిన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులంతా కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందనేది నేరుగా పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్పై ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు కావడంతో ఇక్కడ నుంచే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయంకు కావచ్చు మిగతా అనుసంధానంగా ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ రకరకాల
ప్రాజెక్టులన్నిటికీ కూడా ఇక్కడ నుంచే నీరంతా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారిగా జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందనేటటువంటి వార్తలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో నిజానికి ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎలాంటి మరమ్మతులు అవసరం ఉన్నాయనేటటువంటి వాటినన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నేరుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రాజెక్టు 62 క్లస్టర్ గేట్లతో ఉంటుంది. అన్ని ప్రాజెక్టులతో చూసుకున్నట్టయితే ఇది కొంత భిన్నంగా ఉంటుంది. పూర్తిగా నీరంతా కూడా ప్రాజెక్టుల దగ్గర పైనుంచి వస్తుంటాయి. ఆ ప్రాజెక్టు ఆ సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ సామర్థ్యం పూర్తయిన తర్వాత పైనుంచి వస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే కింది భాగంలో గేట్స్ ఓపెన్ అవుతాయి, గేట్స్ ఓపెన్ అయిన తర్వాత కింది నుంచే ఈ నీరంతా కూడా వచ్చి పూర్తిగా పాల పొంగులా పొంగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం ఒకసారి గేట్ నమూనాను ఒకసారి పరిశీలించినట్టయితే ఏదైతే ఈ గేట్కి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయింది. ఏదైతే సామర్థ్యానికి మించి వచ్చిన తర్వాత ఒక్కో గేట్ని పైకెత్తేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ గేట్ని పైకెత్తాలంటే ప్రధాన పాత్ర పోషించేటివి ఆ రోప్స్, ఏవైతే ఐరన్ రోప్స్, ఆ 4 ఐరన్ రోప్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. సో ఐరన్ రోప్స్ని మార్చాలన్నా, వాటికి ఏదైనా మరమ్మతులు చేయాలన్నా కూడా పూర్తిగా కొంత వరద ఫ్లోటింగ్ తగ్గిన తర్వాతే ఇక్కడ మరమ్మతులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే 1,00,000 క్యూసెక్లకు పైచిలకే నిత్యం వరదంతా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరో అంశం ఏంటంటే ఇక్కడ నుంచి పూర్తిగా ఏదైతే మిషన్ భగీరథకు కూడా తాగునీరు అందించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఇంతో అంతో కొంత నీటి సామర్థ్యాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ ఏదైతే రోప్స్ అన్నీ కూడా 365 రోజులు నీళ్ళలోనే తడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత స్లట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోప్స్ అన్నీ కూడా తొందరగా మెత్తబడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ రోప్ల మార్పిడి కావచ్చు, మెయింటెనెన్స్ అన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ లోపం కారణంగా ఇవన్నిటిని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సరిగ్గా చెక్ చేసుకొని కారణంగానే ఇదంతా జరిగిందనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఆరోపణ. 8 గేట్లకు సంబంధించినటువంటి రోప్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇదంతా కూడా కొంత ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే 1995లో జూరాల ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. తాగునీటికి ఉమ్మడి జిల్లాకు ఈ రోప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కొంత వరప్రదాయనిగా నిలిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే 4వ గేటు 31వ గేటు దగ్గర చూసుకున్నట్టయితే రోప్స్ కంప్లీట్గా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగతా 12, 19, 21, 25, 27, 31 రోప్ల దగ్గర గేట్ల దగ్గర ఉన్నటువంటి రోప్లన్నీ కూడా బలహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి అంతా కూడా వరద నీరు పోటెత్తి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇప్పటికే 1,00,000 క్యూసెక్లకు తగ్గకుండా వరదన వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాది ముందస్తుగానే వరద నీరు అంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకాస్త వరద ప్రవాహం పెరిగినట్టయితే గేట్లను ఎత్తాలన్నా, నీటిని దిగువకు విడుదల చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు వీరంతా కూడా వేసవి కాలంలోనే రిపేర్లు చేయాల్సిన కూడా ఎందుకు రిపేర్లు చేయలేదు అనేది ఇక్కడికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే ప్రాజెక్టు దగ్గర రోప్స్ అన్ని వేలాడుతూ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి రోప్స్ ఎక్కడ తెగిపోయాయో కూడా వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్నాము. పూర్తిగా ఇక్కడికి ఏదైతే మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రాజెక్ట్ అంతా కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ కూడా వారంతా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ఏదైతే ప్రాజెక్టు గేట్ల దగ్గర ఉన్నటువంటి షట్టర్ల పరిస్థితిని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నీటి లీకేజ్ జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎండాకాలం సమయంలోనే మరమ్మతులు చేసుకోవాలి. ఎండాకాలంలో మరమ్మతులు చేసుకోలేదు కాబట్టి 365 days ఇదే రకంగా నీరంతా కూడా లీకేజ్ అవుతుందంటే కొన్ని టీఎంసీల నీరంతా కూడా వృధాగా పోయేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా నిన్న ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిజానికి కూడా చూసుకున్నట్టయితే గేట్ల దగ్గర చాలా గేట్ల దగ్గర కూడా నీరంతా కూడా ఈ రకంగా లీకేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే ఈ క్లస్టర్ గేట్లు ఉన్నాయో క్లస్టర్ గేట్ల దగ్గర షట్టర్లు ఎత్తిన తర్వాత నీరంతా కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ షట్టర్లు మూసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నీరంతా కూడా లీకేజ్ అయిపోయి కూడా పెద్ద ఎత్తున కిందికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒకవైపు ఆ రోప్ల సమస్య ఒక పక్క ఉంటే మరోపక్క ఈ రకంగా లీకేజ్ల సమస్య కూడా ఉందంటూ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆ ఆరోపణలు చేసి
ఇక్కడ విమర్శలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కావచ్చు, అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి మరో గేట్ కావచ్చు, వరుసగా ఇక్కడ మనం ఏదైతే గేట్స్ ఉన్నాయి 3 గేట్ల దగ్గర చూసుకున్నట్టయితే నీరంతా కూడా వృధాగా పోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ నీటిని వృధాగా పోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగేటటువంటి నీటి లీకేజీలు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రాజెక్ట్ అధికారులు పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రెగ్యులర్గా ఇక్కడ మానిటరింగ్ చేసేందుకు ప్రతి గేట్ ఎదుట ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఇక్కడ రాకపోకలు జరపకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఈ సీసీ కెమెరాల దగ్గర నుంచి పూర్తిగా 24 అవర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి లీకేజీలు ఏర్పడుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది వారంతా కూడా మానిటరింగ్ చేసి వీటన్నిటిని కూడా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా నీరు వృధాగా వెళ్ళిపోతుంది, నీరంతా కూడా లీకేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అయినప్పటికీ కూడా ఎందుకు అధికారులు వెంబడే వేసవికాలంలోనే వీటికి మరమ్మతులు చేపట్టలేదు, ఎందుకు వీటికి రిపేర్లు చేయలేదు అనేది నిన్న ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఆరోపించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ ప్రతి గేట్ ఎదుట కూడా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి షట్టర్ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఈ నిఘా కెమెరాలన్నీ కూడా పనిచేస్తుంటాయి. ఇక్కడ రోప్లకు సంబంధించి కావచ్చు, షట్టర్లకు సంబంధించి కావచ్చు, లీకేజ్ వాటర్ లీకేజ్కి సంబంధించి కూడా ఈ సీసీ కెమెరాల ఆధారంగా నిత్యం పర్యవేక్షణ చేస్తుంటారు. కానీ ఈ వేసవికాలంలోనే పూర్తిగా వీటిని మరమ్మతులు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మరమ్మతులు చేయలేదు. మరమ్మతులు చేయని కారణంగానే ఈ రోప్లంతా కూడా బలహీన పడిపోయాయి. అంతేకాకుండా నీరంతా కూడా లీకేజ్ అవుతుంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అలర్ట్గా లేదు కాబట్టి అధికారులంతా కూడా అలసత్వం వహించారు. దాని కారణంగానే ఇప్పుడు జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఒకసారి ముందుకెళ్దాం, తెగిపోయిన రోప్ల దగ్గరికి వెళ్దాం. అక్కడ రోప్లు ఏ రకంగా వేలాడుతున్నాయి, అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతానికి 3 గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోప్లు అయితే కూడా తెగిపోయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా 31వ గేట్ దగ్గర చూసుకున్నట్టయితే 2 వైపులా ఉండేటటువంటి 4 ఐరన్ రోప్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గేటు ఎత్తాలంటే కూడా ఎత్తలేనటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే 31వ గేట్ దగ్గర ఉన్నాం, 36వ పిల్లర్ నెంబరు, ఈ పిల్లర్ నెంబర్ పక్కనే ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో 31వ గేటు, ఈ 31వ నెంబర్ కలిసిన గేటుకు ఎత్తాలన్నా ఈ గేటు దగ్గర ఉండేటటువంటి 4 ఐరన్ రోప్లు ఏవైతే ఉంటాయో ఆ 4 ఐరన్ రోప్లన్నీ కూడా పూర్తిగా తెగిపోయి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గేట్ల దగ్గర ఈ రోప్లు ఐరన్ రోప్లు తెగిపోయిన కారణంగా ఇదంతా కూడా కొంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది పూర్తిగా లేదు. మెయింటెనెన్స్ లేని కారణంగానే ఈ ఐరన్ రోప్లన్నీ కూడా రస్ట్ వచ్చేసి తెగిపోవడం జరిగిందనేది ప్రధానంగా ఇక్కడికి నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రజలంతా కూడా అలిగేషన్ చేస్తున్నారు. ఒక్కసారి మనం ఆ రోప్ల సిచ్యువేషన్ కూడా చూసినట్టయితే పూర్తిగా రెగ్యులర్గా మెయింటెనెన్స్లో భాగంగా ఈ రోప్లకు ఎప్పటికప్పుడు గ్రీసింగ్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ ఎక్కడ కూడా గ్రీసింగ్ కనిపించట్లేదు. తెగిపోయిన రోప్ల అన్నిటికీ కూడా చాలా ఎక్కువగా రస్ట్ వచ్చేసి కనిపిస్తుంది. పూర్తిగా అదంతా కూడా బలహీన పడిపోయి తెగిపోయినటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది 31వ గేటు దగ్గర ప్రతి గేటు దగ్గర ఏదైతే గేటు ఎత్తాలంటే ఈ ఏదైతే ఐరన్ రోప్లు ఉంటాయో ఈ ఐరన్ రోప్ల సాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ షట్టర్స్ అన్నింటినీ కూడా పైకి ఎత్తుతారు. కానీ ఇక్కడ ఐరన్ రోప్స్ అన్ని కూడా తెగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి షట్టర్ దగ్గర కూడా 4 ఐరన్ రోప్స్, ఎడమ వైపున 2, కుడి వైపున 2 ఐరన్ రోప్స్ ఉంటాయి. ఈ 4 ఐరన్ రోప్స్ కాళ్ళతోటే పూర్తిగా ఈ గేట్స్ అన్ని కూడా ఎత్తే అవకాశం. కానీ ఇక్కడ పూర్తిగా అయితే 31వ గేట్ దగ్గర చూసుకున్నట్టయితే ఇటువైపు ఉన్నటువంటి 2 ఐరన్ రోప్స్ కావచ్చు, అదేవిధంగా అటువైపు ఉన్నటువంటి 2 ఐరన్ రోప్స్ పూర్తిగా తెగిపోయి వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. 31వ గేటే కాదు, అదేవిధంగా 4వ గేటు, 8వ గేటు అక్కడ కూడా రోప్లు తెగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే 8వ గేటు దగ్గర చూసుకున్నట్టయితే 2 రోప్లు తెగిపోయాయి, ఒకే వైపు ఉన్నటువంటి 2 రోప్లు. 4వ గేటు దగ్గర చూసుకున్నట్టయితే ఇటువైపు ఒక రోపు, అటువైపు ఒక రోపు తెగిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ రోప్స్ అన్ని కూడా తెగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో వరద ఎప్పుడైతే ఎక్కువగా ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వచ్చినటువంటి క్రమంలో అప్పుడు ఈ రోప్స్ సాయంతో ఈ షట్టర్స్ని ఎత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ షట్టర్స్ని ఎప్పుడైతే ఎత్తుతారో ఏదైతే
బ్యాక్ వాటర్ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ప్రాజెక్టుపై కొంత ఒత్తిడి నివారించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రోప్స్ అన్నీ కూడా తెగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే గేట్లు ఎత్తాలన్నా గేట్లు తెరవాలన్నా ఈ రోప్ల సాయంతో తెరవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ నుంచి వరద పోటెత్తినట్టయితే కొంత ఒత్తిడి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నీటి ఒత్తిడి కారణంగా ప్రాజెక్టు కూడా కొంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటుందనేది ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా చేసినటువంటి ఆరోపణలు. సో వాస్తవానికి చూసుకున్నట్టయితే ఇక్కడ రోప్స్ అన్నీ కూడా బలహీన పడిపోయే ఉన్నాయి. చాలా వరకు తెగిపోవడము, లీకేజీలు ఏర్పడడం లాంటివి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే, నిర్వహణ లోపం కారణంగానే ఇదంతా జరిగిందనేది స్థానిక ప్రజలు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఇక్కడ అధికారులతో ఒకసారి వారి వర్షం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వారు ఏం చెప్తున్నారంటే ఈ జూరాల ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదంలో లేదు, కేవలం 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది కాబట్టి 12 గేట్లతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. అంతే ఒకవేళ 10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరినప్పటికీ కూడా 8 గేట్లు కొంత ప్రమాదకరంగా ఉన్నాయి. 8 గేట్లు ప్రమాదకరంగా ఉంటే 22 గేట్లు మొత్తం ఇక్కడ ఉంటాయి కాబట్టి మిగతా 56 గేట్లతో నీటిని ఎత్తి పూర్తిగా బయటికి పంపింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఇబ్బందులు ఏమీ ఉండవనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ గతంలో 2009లో పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి సిచ్యువేషన్ కాబట్టి అప్పటి మాదిరిగా 12 లక్షలు లేకపోతే 14 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరినప్పటికీ కూడా పూర్తిగా ఏవైతే రోప్లు తెగిపోయి ఉన్నటువంటి గేట్లు కావచ్చు, బలహీనపడినటువంటి రోప్స్ కావచ్చు, అటువంటి రోప్లన్నింటినీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో క్రెయిన్లను ఉంచి క్రెయిన్ల సాయంతో ఈ గేట్లను, ఈ షట్టర్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ పక్కనే ఉన్నటువంటి గేట్ దగ్గర చూసుకున్నట్టయితే పూర్తిగా రోప్లన్నీ కూడా ఇక్కడ బలంగానే ఉన్నాయి. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే ఈ రోప్లన్నీ కూడా బలహీన పడిపోయి వదులుగా చాలా పూర్తిగా అది కూడా తెగిపోయేటటువంటి సిచ్యువేషన్లో కొన్ని గేట్ల దగ్గర కనిపిస్తున్నాయి. కానీ ప్రజెంట్ అయితే 31వ గేట్ దగ్గర పూర్తిగా 2 వైపులో ఉండేటటువంటి 4 ఐరన్ రోప్లు తెగిపోయాయి. అదేవిధంగా 4వ గేట్ దగ్గర, 8వ గేట్ దగ్గర ఉండేటటువంటి గేట్లలో 4 రోప్లలో 2 రోప్లు కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఈ రోప్లు తెగిపోవడం అనేది ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రమాదానికి ఓ రకమైనటువంటి సంకేతం అనేది స్థానిక ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు ప్రాజెక్టు మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో సరిగా లేదు, అదేవిధంగా రోప్ల తెగిపోవడం కావచ్చు, లీకేజ్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒకసారిగా ఫ్లడ్ అంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు ఫ్లడ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాజెక్టు కొంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో పడింది అనేది స్థానిక ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కారణంగా నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి క్రమంలో ప్రస్తుతానికి 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ మనము ఏదైతే గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి గేట్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. పూర్తిగా ఒకసారిగా 1,18,000 క్యూసెక్కుల పైచిలకు వరద నీరంతా కూడా ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ క్లస్టర్ గేట్ల సాయంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా బ్యాక్ వాటర్ అంతా కూడా కిందికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గేట్ నుంచి బయటకు వస్తున్నటువంటి సీన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే క్లస్టర్ గేట్లను కొంత పరిమితి వరకు మాత్రమే పైకి ఎత్తడం జరిగింది. ఈ గేట్లను ఆ స్థాయిలో ఎత్తాలన్నా ఆ స్థాయిలో ఎత్తి అదేవిధంగా ఉంచాలన్నా కూడా పైన ఏదైతే ఈ గేట్కు అనుసంధానంగా ఉండేటటువంటి ఐరన్ రోప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐరన్ రోప్స్ బలంగా ఉంటే మాత్రమే ఈ గేట్లను తెరిచేందుకు, ఈ గేట్లను కొంత అంటే ఎంత వరకు పైకి ఎత్తాలో అంతవరకు మాత్రమే ఎత్తి ఎన్ని క్యూసెక్ల నీరు కిందికి విడుదల చేయాలో అన్ని క్యూసెక్లు మాత్రమే వదలాలంటే ఈ గేట్లను ఎత్తిన తర్వాత ఈ గేట్ల బరువంతా కూడా ఆ ఐరన్ రోప్స్ పైన ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ రోప్స్ ఆధారంగా ఈ గేట్లను పైకి ఎత్తుతుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ 12 గేట్లను అయితే ఎత్తడం జరిగింది. 12 గేట్లు ఎత్తిన తర్వాత గేట్ల దగ్గర నుంచి కృష్ణానది జలాలంతా కూడా జూరాల నుంచి శ్రీశైలం వైపుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి 62 గేట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు దగ్గర ప్రజెంట్ 1,00,000 క్యూసెక్ల పైచిలకు వరద నీరంతా వస్తున్నటువంటి నేపథ్యంలో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకసారి బ్యాక్ వాటర్ నుంచి పూర్తిగా ఏదైతే శ్రీశైలం జలాశయం వైపుకు పరిగెత్తుతున్నటువంటి కృష్ణమ్మను చూసుకున్నట్టయితే పూర్తిగా
ఇదంతా పొంగుతున్నటువంటి పాల పొంగు మాదిరిగా పూర్తిగా కృష్ణా నది అంతా కూడా గేట్ల దగ్గర చాలా ఆహ్లాదభరితంగా చాలా అందంగా కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా లేనట్టుగా ప్రాజెక్టు కేవలం జూరాల ప్రాజెక్టు దగ్గర మాత్రమే ఈ రకంగా నీరంతా కూడా కిందికి భూమిలోకి ఒక్కసారిగా దూకి ఉవ్వెత్తున పైకి ఎగుసిపడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తెల్లటి పాలనురగలాగా నీరంతా కూడా పొంగి పొరుగుతూ ముందుకు ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత అన్ని ప్రాజెక్టులతో పోల్చుకున్నట్టయితే కొంత ప్రత్యేకించి ఇక్కడ కొంత ఆహ్లాదకరంగా కొంత సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజెంట్ అయితే 12 గేట్లను తెచ్చారు. నీరంతా కూడా కృష్ణానది నీరంతా కూడా పూర్తిగా శ్రీశైలం జలాశయం వైపుకు పరుగులు పెడుతుంది. ఇక్కడ అయితే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్పై ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో తంగిడి గ్రామం దగ్గర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు దగ్గర నుంచే పూర్తిగా అయితే శ్రీశైలం జలాశయంకు కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్కు కూడా కృష్ణానది జలాలన్నీ కూడా వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే నిండుకుండలా మారుతుందో అప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత ఈసారి వాతావరణం అనుకూలించింది. ఈసారి పంటలు 3 పంటలు పండించుకునేందుకు అనువైన వాతావరణం అంటూ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలే కాకుండా ఏదైతే ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తిగా ఆయకట్టు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసేటటువంటి సిచ్యువేషన్. సో అలాంటి ప్రాజెక్టు, అలాంటి కృష్ణానదిపై నిర్మించి ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతానికైతే కొంత ప్రమాదంలో ఉంది. రోప్వేస్ అన్ని కూడా తెగిపోయి ఉన్నాయి. కొన్ని రోప్వేస్ తెగిపోయి ఉండగా కొన్ని రోప్వేస్ అన్ని కూడా బలహీనపడిపోయి ఉన్నాయి. కొన్ని షట్టర్ల దగ్గర చూసుకున్నట్టయితే ఆ కృష్ణానది జలాలన్నీ కూడా అక్కడ వృధాగా పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వేసవి కాలంలోనే మరమ్మతులు చేయాల్సి ఉంది. మరమ్మతులు చేయని కారణంగానే ఇదంతా జరిగిందనేది స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా కృష్ణా బేసిన్పై ఏర్పడినటువంటి మొదటి ప్రాజెక్టు దుస్థితి ఈ రకంగా ఉండడంతో జిల్లా వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోతట్టు ప్రాంత ప్రజలు కూడా భయాందోళన పడ్డారు. ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు కనుక ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఒక్కసారిగా పూర్తిగా నీరంతా కూడా వచ్చి మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. 2009లో కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా వచ్చి చేరినటువంటి నేపథ్యంలో లోతట్టు గ్రామాల్లోకి నీరంతా వచ్చి చేరి ఆ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి దాపరిస్తుందేమంటూ కూడా ఆ ప్రాంత ప్రజలు, ఆ లోతట్టు గ్రామాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.